నమస్కారం, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా వస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం గమనించినట్లయితే రైట్ చూడొచ్చు. ఇదిగిదిగో పునరుజ్జీవం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకంతో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. 3 రోజులుగా ఎల్లంపల్లి నుంచి మధ్య మానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతుండగా శనివారం ఉదయం నుంచి రాంపూర్ పంప్ హౌస్ను నడుపుతూ వరద కాలువ ద్వారా ఎగువ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి వైపు నీటిని తరలిస్తున్నటువంటి దృశ్యం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక్కడ ఎలాగైతే కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి నీటిని ఎలా ఎత్తిపోస్తున్నారో క్లియర్ కట్గా చూడొచ్చు. మనం ప్రధానంగా ఏదైతే ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. పక్కనే విమర్శించినటువంటి వాళ్ళే ఇప్పుడు నీటిని ఎత్తిపోస్తున్న పరిస్థితి అంటూ కూడా దీనికి సంబంధించి ఏదైతే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం. సో రాంపూర్ పంప్ హౌస్ కాళేశ్వరంలోనిదే ఎత్తిపోతల ప్రారంభం హర్షణీయం, అలాగే 1,00,000 కోట్లు వృధా అనేది దుష్ప్రచారమే అంటూ కూడా క్లియర్ కట్గా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మరొక వార్త చూసుకున్నట్లయితే కొడంగల్ ఎత్తిపోత కోట్ల మేత అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. పరిహారం అలాగే పలహారం అంటూ కూడా చూడొచ్చు. ఏదైతే నారాయణపేట జిల్లాలోనే పేరపల్ల గ్రామ సమీపంలో కొనసాగుతున్నటువంటి కొడంగల్ ఎత్తిపోతల పనులు ఇన్సెట్లు మనకు చూడొచ్చు. పంపునకు దూరంగా ఉన్నటువంటి రైతులు తమ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు సృష్టించినటువంటి అధికారులు అందించినటువంటి పత్రం. దీనికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకో డీటెయిల్గా ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నట్టు ధృవీకరించినట్టు పత్రం క్రియేట్ చేశారనేది ప్రధానంగా అభియోగంగా మనం చెప్పొచ్చు. భూములకు నష్టపరిహారం పేరిట కోట్లు కొల్లగొట్టేందుకు బిగ్ స్కెచ్ వేశారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. పనులో చోట పరిహారం ఇంకొక చోట, అంటే పనులు ఒక చోట జరిగితే పరిహారం ఇంకొక చోట ఉన్నటువంటి వాస్తవం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. సర్కారు భూములు టార్గెట్గా దందా జరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మనం 2 గ్రామాలను సైలెంట్ చేసిన ఘనులు, 2 గ్రామాలను ఏకంగా ఒకటో రెండో కాదు, ఏదైతే 1 ఇల్లు 2 ఇళ్ళలో అట్లా చేస్తారు, భయపెడతారు, అలాంటి ఘటనలు మనం చూసాం. కాకపోతే 2 గ్రామాలను ఒప్పించినటువంటి ఆ ఘనులు ఎవరు అంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా దోచుకునే పరిహారం తమకు వద్దని ఎదురు తిరిగిన కుటుంబానికి కష్టాలు, స్కామ్ వెనుక ఎమ్మెల్యే పిఏ అలాగే మామ క్యాంప్ ఆఫీసులోనే సెటిల్మెంట్లు జరిగాయంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కాస్తులో లేకున్నా కూడా కాగితాల 100 మంది కాంగ్రెస్ మద్దతుదారుల పేర్లు ఇక్కడ పొందుపరిచారంటూ కూడా క్లియర్ కట్ ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక్కడ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. నారాయణపేట మండలం పేరపల్ల గ్రామానికి చెందినటువంటి 4 దళిత రైతులు తాతల కాలం నుంచి 6 ఎకరాల అసైన్డ్ భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఉన్నట్టుండి తహసీల్దార్ కార్యాలయం నుంచి వారికి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. కొడంగల్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ కింద మీ భూమి పోతున్నది, మీకు పరిహారంగా 1.20 కోట్లు మంజూరయ్యాయి, వచ్చి తీసుకెళ్ళండి అని ఆ అధికారి చెప్పడంతో అవక్కవడం అన్నదమ్ముల వంతైంది. మా భూములు లిఫ్ట్ పథకంలో పోవడమేంది అని ఆ సోదరుడు ఆరా తీస్తే ఊరంతా అదే వ్యవహారం నడుస్తున్నదని తెలిసింది. అప్పనంగా వచ్చే పరిహారం వద్దు, మా భూమి ఇయ్యం అని తేల్చెప్పిన ఆ బక్క రైతులకు కేసులు వేధింపులు ఎదురయ్యాయి. ఆ కుటుంబం ఎదురు తిరగడంతోనే ఆ స్కామ్ బయటపడింది. MNKLI స్కీమ్లో భాగంగా ఓ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అడ్డాగా సాగుతున్నటువంటి ఈ భూ పరిహార దందాపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం రాసింది. సో దానికి సంబంధించి ఇక డీటెయిల్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా హైదరాబాద్ ఆస్తులపై నిషేధ పడగా జరుగుతోంది అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. ఇష్టారాజ్యంగా నిషేధిత జాబితాలోకి ఇండ్లు ప్లాట్లు పెడుతున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. దశాబ్దాల కిందట కొన్నవి కూడా 22A పరిధిలోకి వస్తాయంటూ కూడా పెడుతున్నటువంటి అంశం. అలాగే గ్రేటర్లో నిలిచిపోయినటువంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, కలెక్టరేట్ అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తుతున్న బాధితులు అన్ని పత్రాలు ఉన్నా కూడా అమ్ముకోలేక భయాందోళన చెందుతున్నటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ యూరియాకు సంబంధించి మరో యాప్ తీసుకొచ్చినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. అన్నదాతలపై కేంద్ర సర్కారు పిడుగు, అలాగే ఇప్పటి వరకు రాష్ట్రం తెచ్చినటువంటి యాప్ ఇప్పుడు కేంద్రం నుంచి FFS అంటూ కూడా మరొక యాప్ వస్తుంది. అన్ని ఎరువులు అందులోనే బుకింగ్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్టు వార్త ఇస్తున్నాం. రైతులను గోసపెడుతున్నటువంటి ప్రభుత్వాలు కొరతను కప్పిపుచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా వార్త చూడొచ్చు.